గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూడండి, ఈ వెహికల్ హోటల్ ఒంగోలు వచ్చిన టెంపరీ. నిన్న అటు ఇటు కలిగిరి, నెల్లూరు ఇవన్నీ అటు తిరిగేసి హైదరాబాద్ నుంచి నిన్న బయలుదేరినాం. అంతా తిరిగేసి వచ్చి రాత్రి కొంచెం కలిగిరి అంతా వర్షం, దానివల్ల కొంచెం గ్లాస్ కనిపించకుండా ఇమ్ములాకి వస్తే కస్టమర్ కొంచెం భయపడేసి ఒంగోలులో రెస్ట్ అయిపోదామని చెప్పారు. సరే సార్ అనేసి, ఓకే సార్ అనేసి రూమ్ తీసుకున్నారు, బుక్ చేసుకున్నారు. ఇక్కడ కార్లో పడుకోబెట్టారు. చూడండి, ఇక్కడ కార్లోనే ఉన్నాను నేను కూడా. ఇంకా ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటే అక్కడ ఆ కార్ బ్యాక్ సైడ్ ఒక వాష్రూమ్ ఉంటే అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు ఇక్కడ కార్లో కూర్చున్నాను. ఒక ఎంకి సీట్లో పడుకున్నాను, కొద్దిసేపు ఇక్కడ పడుకున్నాను, ఈ సీట్లో పడుకున్నాను, ఆ ఎంకి సీట్లో ఈ డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చున్నాను. కార్ చేసుకున్నాను మొత్తం. ఇక్కడ అవుట్ స్టేషన్ వచ్చినప్పుడు ఒకటి ఏమవుతుందంటే అస్సలు బాధ అనిపిస్తుంది. 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో వస్తాయి, తీసుకుంటాం. కానీ అవుట్ స్టేషన్ వచ్చినప్పుడు అల్లా నిద్ర లేకుండా మనం 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడిపిస్తాం బండ్లు. 400-500 కిలోమీటర్లు నడిపించినప్పుడు మళ్ళీ రిటర్న్ అక్కడ ఆల్ట్ చేస్తామా చెయ్యమా, ఏదైనా పని ముగించుకొని లేకపోతే టెంపుల్కి వచ్చినా ఆ టెంపుల్ దర్శనం అయిపోయినాక కూడా రైట్ బాబు ఇంకొక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు అక్కడ కొట్టినాక కానీ మళ్ళీ ఇక్కడ హోటల్ లాడ్జ్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు ఒక డ్రైవర్కి చిన్న బెడ్, ఒక చిన్న రూమ్ 300-400-500 ఒక రూమ్ అనిపిస్తుంది, సరిపోతుంది. అట్లేముండదు, అది రెస్ట్ ఉండదు. నేనైతే అట్టి చేసి కొంచెం పడుకొని కళ్ళు చూడండి ఎర్రగా అయినాయి. పడుకున్నా చేసిన ఇక్కడ దొర్లి పడుకున్నా లేచిన. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేచేసి రైట్ వాళ్ళు మంచిగా పడుకుంటారు, లేస్తారు, వస్తారు, బండిలో పెట్రోల్ ఉందా లేదా చూసుకుంటారు, మళ్ళీ ఫుల్ ట్యాంక్ వేపిస్తారు, మంచి టిఫిన్ మంచి భోజనం తింటారు. డ్రైవర్కి 100 రూపాయలు ఇచ్చి ఎక్కడైనా బండి మీద తినేసే బాబు అంటారు. సరే, ఏదైనా సరే మాకు అది కూడా సంతోషమే. ఆ 100 రూపాయలు ఇచ్చినా మాకు సంతోషమే. ఇలా రెస్ట్ లేకుండా అది లేకుండా దోమలు గడిచి అన్నీ దద్దులు వచ్చినాయి. దోమలు గడిచి నిద్ర ఉండక సరిగా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ కాక ఏం చేస్తారు, ఇన్ని వేలు ఖర్చు పెడతారు. బండి తీస్తే మినిమం ఒక అవుట్స్కట్స్ దాటితే ఒక 10,000 అన్న అవుతుంది మినిమం. డ్రైవర్ ఛార్జెస్ పెట్టుకోండి, పెట్రోలు, డీజిలు, ఇక టోల్ ట్యాక్స్ కానీ టిఫిన్లకు దానికి 10,000 పెట్టుకుంటారు. ఒక్క 500 రూపాయలకు భయపడతారండి. ఏ కస్టమర్ అయినా పర్లేదు, ఏ కస్టమర్ అయినా సరే ఒక్క 500కు 600కు అంటారు. అదే ఇట్లా ఇందులో డీజిల్ లేదు సార్, పెట్రోల్ లేదు సార్, ఫాస్టాగ్ లేదంటే 1000 కొట్టేస్తారు. ఉట్టినే 1000 రూపాయలు వాలెట్ అట్లే ఉంటుంది. కానీ అది ఎప్పుడన్నా వస్తుంది అంటే నెలకు రావచ్చు, మళ్ళీ అవుట్స్కట్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దానికి సంబంధం లేదు, దానికి వస్తుంది. కానీ ఒక్క 500 పడుకోపోరా బాబు శుభ్రంగానే ఉండదండి కస్టమర్లు. ఒక్కటి చూడండి, డ్రైవర్లకు యాక్సిడెంట్లు అయ్యేది. మా పానం పోయినా సరే మేము ఎట్లయినా నిద్ర ఆపుకొని అది చేసి ఇది చేసి ఒకరోజు టెంపరీ వస్తే ఒక 1500, 1200, 1300 ఇస్తారు. ఆ నైట్ అంతా చేస్తే ఇంకొక దాన్ని కలిపి ఒక 500 ఇస్తే 2000 ఇస్తే ఒకరోజు వచ్చిపోతే 2 రోజులు వచ్చిపోతే ఒకటే విజయవాడ రాజమండ్రి కొట్టేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అంటారు. అక్కడ అర్జెంట్ పని కొట్టేసే బాబు అంటారు. పక్కలో ఉంటారు, గుర్రు నిద్రపోతూ ఉంటారు. ఇంక మీరు ఉంటే మాకు నిద్ర వస్తుంటుంది. ఆ నిద్రలో మేము కూడా నిద్రపోతుంటాం. నిద్ర వచ్చినట్టు అవుతుంటుంది. అక్కడ మధ్యలో ఆపిచ్చాయను ఏదో గుట్టుకున్న అలవాటున వాళ్ళు గుట్టుక తింటారు, సిగరెట్లు ఉన్న వాళ్ళు సిగరెట్లు తాగుతుంటారు. ఆపుకొని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి దింపేసి వెళ్ళిపోతాం. మీరు మంచిగా పడుకుంటారు, డిస్టర్బ్ చేయకుండా. మళ్ళీ ఏమన్నా మాకు నిద్ర రాకుండా సౌండ్ పెడితే అది కూడా వద్దు, సౌండ్ బంద్ చేయ బాబు అంటారు. సరే అని అది బంద్ చేసుకొని ఓపికతో తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసాక ఒక 200-300 కూడా ఎక్స్ట్రా ఏమి ఇయ్యరు. ఇంటికి పోయి పందామంటే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే కన్నా పోదామంటే నిద్ర లేక పంతం. పిల్లల గోల, పిల్లలతో డిస్టర్బ్. పిల్లలు అంటే ఇప్పుడు ఎవరి పిల్లలైనా ఒకటే, నా పిల్లలు కానీ ప్రతి డ్రైవర్ కుటుంబం సభ్యులు ఎవరైనా ఆ డ్రైవర్ సభ్యులకు పిల్లలు నాని వస్తూనే ఉంటారు. పిల్లలు వాళ్ళతో కూడా కొంచెం చూస్తే టైం స్పెండ్ చేసి నిద్ర కూడా పట్టక హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం. ఏదో ఇంత కొంచెం అలవాటులో ఇంత తాగితే పడుకుంటే పిల్లలు స్కూల్కి ఇట్లా పోతే ఎవరు లేనప్పుడు పడుకుంటాం. మళ్ళీ దీనికి ఒక 2 రోజులు మాకు ఇదే అయిపోతుంది నిద్ర లేకనే. 3వ రోజు ఇంకేమైనా లోకల్ టెంపుల్ వస్తే చేసుకుంటాం, లేకుంటే మళ్ళీ ఏదైనా వస్తే డబ్బు లేక ఏదో ఒక బుకింగ్ చేసుకుంటాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కస్టమర్లు, డ్రైవర్లు కూడా ఎవరైనా ఒకసారి చెప్పండి, సార్ అవుట్ ఆఫ్ అంటే కొంచెం రూమ్ అరేంజ్ చేయమని చెప్పండి. లేకుంటే వెళ్ళకండి భయ్యా,
1000, 2000, 3000 కాదు, 10,000 రాని, పానం కన్నా ఎక్కువ కాదు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అప్పులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అందరి కష్టాలు ఉన్నాయి, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి కష్టాలు ఉన్నాయి. ఎవరైనా సరే డ్రైవర్ సోదరులు, మీరు ఇట్లాంటి బుకింగ్లో అవుటేషన్ తీసుకుంటే, ఇట్లాంటి బుకింగ్లో అవుటేషన్ ఏదైనా బుకింగ్ తీసుకుంటే కార్లో వస్తారు. అక్కడ పంపించడానికి ఒక కమిషన్, అది లేకున్నా మీకు వచ్చినా కానీ మీరు బుకింగ్ తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, 10 రూపాయలు ఆశతోనే వస్తారు. కానీ నిద్ర లేక, అది లేక, ఇది లేక ఏమైనా అయిందంటే ఏం బాధ్యత అయిపోయింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం పోతాం, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇదేంటి కార్ అంటే ఉట్టిదే. అప్పటి కారు అంబాసిడర్ కారు అది ఉన్నా కానీ ఓ లారీ వచ్చి గుద్దినా ఏం కాకపోయేది. ఇప్పుడు ఏమైంది, కోడిగుడ్డు ఎట్లుంటుంది అట్లుంటుంది ఇది కారు. ఏ బండి అయినా వేసుకో, పెద్ద బండ్లు ఉంటే కొంచెం మామూలుగా దెబ్బలు తాకుతాయేమో ఎంత యాక్సిడెంట్ అయితే, కానీ ఈ ఉన్న రోడ్లకు దీనికి ఏదైనా వచ్చి కొట్టిననుకో కోడిగుడ్డు పగిలిపోయినట్టు పగిలిపోతుంది కారు. స్పాట్గా ఇక్కడ ముందల ఉన్న వాళ్ళు మనమే. ఇంకా గట్టిగా అతుకపోయినా, ఎంకంగా ముందలంగా అతుకపోయిందంటే ఇంకా కూడా గాయం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిద్ర ఇంపార్టెంట్. నిద్ర ఉంటే కస్టమర్కి చెప్పండి, అట్లాంటిది ఏమైనా ఉంటేనే వస్తా సార్, లేకుంటే రాను. అది కూడా అవుట్ స్టేషన్ బుకింగ్ ఉంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోండి, తక్కువ అమౌంట్కి రాకండి, బాధపడకండి. ఇక్కడ వచ్చినాక కూడా వస్తున్నా అనుకో, దానికో ఏమైనా బ్రష్ గిష్ మర్చిపోతే దాంట్లకు, టిఫిన్లకు, ఇవి మనకే ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఈ ఖర్చు ఆయన ఇచ్చినా కదా 1500 కట్టించినాగా అంటాడు, 300-400 ఇక్కడ మనకి ఖర్చు అయిపోతుంది. చిన్న చిన్న ఖర్చులు అటు ఇటు మనం పని చేసి కూడా లాభం లేదు. అదే శుభ్రంగా లోకల్ 1000 రూపాయలు ఇచ్చినా తిరిగి ఇంటికి వచ్చు భయ్య. అవుట్ స్టేషన్ బుకింగ్లు ఎవరున్నా కానీ, ఏ సభ్యులైనా జస్ట్ డైల్ గిజ్ డైల్ ఎవరైనా సరే జస్ట్ డైల్కి వెళ్ళి డ్రైవర్లను పంపిస్తారు కదా కమిషన్ బేసిక్ మీద. నాది కూడా జస్ట్ డైల్ నేను కూడా పంపిస్తాను. నేను 2000 చెప్తా, లేకుంటే 1800 చెప్తా. ఆ రేట్ ఉంటేనే చెప్తా. లేకుంటే రూమ్ కూడా కంపల్సరీ ఇప్పేస్తారంట, లేకుంటే రెస్ట్ ఉండాలి అని చెప్తా, లేకుంటే పంపించను అని చెప్తా డ్రైవర్ని. ఆల్మోస్ట్ నేను కూడా టెంపోలు చేస్తాను. నాకు జస్ట్ డైల్ ఉంది, నేను కూడా టెంపోలు చేస్తాను. నేను కూడా రేటు మంచి రేటు ఉంటేనే నేను కూడా వస్తాను, లేకుంటే నేను రాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా కష్టపడేయాలి, మరీ ఓవర్గా కష్టపడద్దు భయ్య. ఒకసారి గుర్తుపెట్టుకోండి. డ్రైవర్లు అందరికీ చెప్తున్నాను. వాట్సాప్ గ్రూపులు అవి ఇవి అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి, మనకు కూడా ఒక గ్రూప్ ఉంది. అన్ని గ్రూపులోకి వెళ్ళి కొంచెం ఒక 10, 1500, 1400 అంటే ఎగేసుకుంటూ నేను పోతాను ఎగేసుకుంటూ పోతారు. అక్కడ మధ్యలో జస్ట్ డైల్లో కూర్చొని సంపాదించుకుంటాడు, మంచిగా సంపాదిస్తూనే ఉంటాడు. నీళ్ళంటలో ముగ్గురు పంపిస్తాడు. 1500కు 150 రూపాయలు అన్నా కానీ నువ్వు ఒక 4 రోజులు పోయినావు అనుకో 6000, పుట్టి 600 అడిగి ఇవ్వాలి. నీళ్ళకు ఒక 5 మందిని పంపిస్తే ఎంత, 2000 అన్నా, మ్యాక్సిమం 2000 అక్కడ కూర్చొని సంపాదించుకుంటుంటాడు. నువ్వు ఇక్కడ కష్టపడితే, ఇంత కష్టపడితే ఆయన కూడా కొంచెం పెట్టుబడి పెడతాడు బుకింగ్లకు. కానీ కొంచెం మంచి రేటు ఉంటే, మంచిగా నిద్ర ఉంటే ఆయనకు 10 రూపాయలు ఇచ్చినా నీకు 10 రూపాయలు వచ్చినా సంతోషం. ఇప్పుడు ఇక కొంతమంది డ్రైవర్లు, కొత్త డ్రైవర్లు 2025లోనే ఉంది, 2024 ఉంది, అవుట్ స్టేషన్ బుకింగ్ కూడా వెళ్ళినా అంటారు. ఆటోమేటిక్గా నడుపుతా బాబు అంటే వచ్చాను అన్నీ అంటారు. ఈ 1 year 2 years వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి భయ్య. నైట్లో నిద్ర వచ్చిందనుకో మీకు అర్థం కాదు ఏం చేయాలని. మాకు ఫ్యాక్టరీస్ ఉంటుంది కనుక నైట్లో అయినా వర్షం పడ్డా, ఇంకొకటి ఏంది గుంతలున్నా, మంచు పడ్డా, ఏది పడ్డా, ఎదురుగా ఇంకా సింగల్ రోడ్లో ఎదురుగా 2-3 బండ్లు ఎదురుగా వచ్చినా మీదికి వచ్చినా అలవాటు ఉంటుంది మాకు. మీకు ఆ ఎదురుగా వచ్చినప్పుడు కానీ 2-3 గంటలకు ఇట్లా కళ్ళు మూసుకుపోయినప్పుడు కానీ అర్థం కాదు. స్పాట్ 2-3 అయ్యారు, పోయి హెల్ప్ కూడా చేసి వచ్చినాం డ్రైవర్లకు. గుర్తుపెట్టుకోండి, కొత్త డ్రైవర్లు లోకల్ అనే తిరగండి. అవుట్ ఆఫ్లు రిస్క్ తీసుకోకుండా 1000 రూపాయలు కదా లోకల్ వేయే కదా, ఇంకో 500 ఎక్కువ వస్తాయి అనుకొని చూసుకోకండి. ఒక 100 కిలోమీటర్లు చాలు మీకు. కొత్త డ్రైవర్లకు 100 కిలోమీటర్లు సరౌండింగ్లో అక్కడిక్కడ ఉంటే ఆ గుట్ట జనగం గట్టు ఓకే. ఈ కొన్ని రోజులు సిటీ దాటినాక, ఒక 100 కిలోమీటర్లు దాటినాక బైపాస్లు ఉంటాయి. కొన్ని బైపాస్లు లేని రోజులు ఉన్నాయనుకోండి, కథమే. ఆలోచించుకోండి. కొత్త డ్రైవర్లకు ఇది ఒక సూచన, ఒకసారి అర్థం చేసుకోండి. మీ వల్ల మాకు ఇక్కడ 1500 అంటే 1200కే వస్తారా పోవా అంటారు. మరి నువ్వు రూము గీము అది అంటున్నావు, 1200 కోసం కార్లో వండుకుంటాడు అంటాడు.
ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొత్త డ్రైవర్లు అనుభవం లేదు మీకు, 1200లకు పోతురు, ఇక్కడ మా రేటు, ఇక్కడ మా తగ్గిస్తారు, ఏం తెలియదు, రూట్లు తెలియదు, మ్యాప్ ఉంది అంటారు. మీరు అర్థం చేసుకోండి. కస్టమర్ల కన్నా ధమాకు లేకుంటే మీకన్నా కొంచెం ధమాకు అంటే ఆలోచించుకోండి, ప్రాణాలు పోతాయి. అర్థం చేసుకొని డ్యూటీలు చేసుకోండి. చిన్న చిన్న డ్యూటీలు చేసుకున్నాక ఒక 2, 3, 4, 5 ఇయర్స్ ఉంటే అప్పుడు అవుట్ ఆఫ్, అప్పుడు కొట్టండి లాంగ్. అప్పటిదాకా ఈ లోకల్ డ్యూటీలు చేసుకుంటా అది చేసుకుంటా ఉండండి. ఆ ఎయిర్పోర్ట్ అటు ఇటు ఈ బయటికి వచ్చింది ఇంత దూరాలు 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు కొడితే కష్టం. కొంచెం అనుభవం వచ్చినాక 6 కాకపోతే 1200 కొట్టు, కుంభమేళ దాకా కొట్టుర్రి, కన్యాకుమారి దాకా కొట్టండి. మిమ్మల్ని అడిగేటోడే లేడు. కస్టమర్లు కూడా కొంచెం బుర్రలేని కస్టమర్లు ఉంటారు, వాళ్ళకు మీకు సూట్ అవుతుంది. ఏమైనా అయితే ఫస్ట్ వాళ్ళ కాదు నీకు పోతావు. ఇక్కడ డ్రైవింగ్ సీట్లు ఉన్నప్పుడు నీకు ఉడుకు రక్తం ఉంటుంది, బాగానే ఉంటుంది, తోలుతావు, కట్లు కొట్టుకుంటూ పోతావు, బాగానే ఉంటుంది. కస్టమర్ కూడా మంచిగా ఓకే వెరీ గుడ్ రా బాగా నడుపుతుంటారు. కానీ కొంచెం ఆలోచన చేసుకోవాలి. కొంచెం చిన్న గిట్ల అంటే అయిపోయా గోయిందా. ఆలోచించుకోండి, జర అర్థం చేసుకొని పని చేసుకోండి. ఈ టెంపరీ బేసిక్ మీద పంపించేటోళ్ళు కూడా కొంచెం చూడండి భయ్య. సీనియర్ ఉంటేనే అవుట్ స్టేషన్ పంపించండి, చిన్నపిల్లలను పంపించకండి, మనకు పాపం తాకుతుంది. ఏమైనా అయితే గుర్తుపెట్టుకోండి జర. ప్రతి గ్రూపులలో అదే నడుస్తుంది, మా దాంట్లో కూడా అదే నడుస్తుంది. కొన్ని గ్రూపులలో కూడా ఎవరు పెట్టుకుంటే వాళ్ళు కమిషన్లో లేక మామూలుగా ఫ్రెండ్ సైకిల్ కూడా పంపిస్తే ఇంత తినిపించో తాగిపించో పంపిస్తే మనకి అవుట్ స్టేషన్ పంపిస్తారు. అది ఒకసారి మానుకోండి, జర అర్థం చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇబ్బంది గురి చేయొద్దు పిల్లల్ని. వాళ్ళ కొత్త ఉత్సాహం, ఓ డ్రైవర్ అనేసి ఇంత బట్ట మైలు అంటకుండా ఉంటాం డ్రైవింగ్ అంటే. కానీ జర ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రం అది కూడా ఉంటుంది. పిల్లలకు అదే స్టైల్ అనుకుంటారు పోరగాళ్ళు. అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.